99% ఆఫ్ క్లాస్ 10 స్టూడెంట్స్ డైరెక్ట్గా ఒక పెద్ద ట్రాప్లోకి వెళ్తున్నారు అండ్ అబ్జల్యూట్గా తెలియదు వాళ్ళకి అది వెళ్తున్నారని. లెట్ మీ టెల్ యూ అబౌట్ రాకేష్. అతను అన్ని కరెక్ట్గా చేస్తాడు. శ్రద్ధగా కూర్చొని రోజుకి 6 hours చదువుతాడు. ప్రతి ఒక్క ఎన్సీఆర్టీ లైన్ని బట్టి కొడతాడు. కట్ చేస్తే క్లాస్ 10 బోర్డ్స్లో సాలిడ్ 92% వచ్చింది అతనికి. ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీ అండ్ పార్టీ ఇచ్చేశారు. ఎవ్రీ వన్ క్లాప్డ్. తర్వాత మీట్ మనోహన్. తనకు కూడా మంచి పర్సెంటేజ్ వచ్చింది, అరౌండ్ 90%. కానీ తను ఒక చిన్న విషయం డిఫరెంట్గా చేసింది. రోజుకి జస్ట్ 45 minutes స్పెండ్ చేసింది కాన్సెప్ట్స్ని డెప్త్గా అర్థం చేసుకోవడానికి. ఫాస్ట్ ఫార్వర్డ్ ఎగ్జాక్ట్లీ 6 months లేటర్ స్ట్రైట్ టు క్లాస్ 11. రాకేష్ తన ఫస్ట్ జేఈ కోచింగ్ క్లాస్లోకి అడుగుపెట్టాడు. విదిన్ 2 weeks మైండ్ బ్లాక్ అయిపోయింది. ఫిజిక్స్ చూస్తే ఏలియన్ లాంగ్వేజ్ లాగుంది, మ్యాథ్స్ చూస్తే పూర్తిగా కొత్తగా అనిపిస్తుంది, కెమిస్ట్రీ ఏమో బ్లైండ్ మెమరైజేషన్ చేయాల్సింది వచ్చింది. కూర్చొని ఏడ్ చేశాడు పాపం, ఎందుకంటే ఓవర్ నైట్లో స్కూల్ టాపర్ నుంచి అన్ని ఫస్ట్ నుంచి నేర్చుకోవాల్సింది వచ్చింది. కానీ మనోహన్, షీఈస్ థ్రైవింగ్. మనోహన్ చిల్గా ఉంది, ఎలాంటి స్ట్రెస్ లేదు. ఎందుకంటే రాకేష్ జస్ట్ ఒక సర్టిఫికేట్ కోసం చదివితే, మనోహన్ మాత్రం ఐఐటీస్కి కావాల్సిన బ్రెయిన్ని ట్రాక్లో పెట్టడానికి చదివింది. ఇఫ్ యూ థింక్ క్లాస్ 10 బోర్డ్స్ అండ్ జేఈ ఆర్ సెపరేట్ యూనివర్సెస్, మిమ్మల్ని ఎవరో పెద్ద మోసం చేస్తున్నారు చెప్తున్నా. లెట్స్ టాక్ అబౌట్ హౌ టు యాక్చువల్లీ సర్వైవ్ దిస్. ఇప్పుడు మీ స్కూల్ టీచర్స్ చెప్పని ఒక రియాలిటీ చెక్ చెప్తా, వినండి. 70 to 80% ఆఫ్ ద జేఈ సిలబస్ ఈజ్ లిటరలీ జస్ట్ క్లాస్ 11 and 12 ఎన్సీఆర్టీ టాపిక్స్. సిలబస్ ఏమీ డిఫరెంట్గా ఉండదు బస్, కానీ దాని డెప్త్ కంప్లీట్ వేరే లెవెల్లో ఉంటుంది. క్లాస్ 10లో క్లియర్గా బేసిక్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ నేర్చుకుంటారు. రెండు డెఫినేషన్స్ బట్టి కొట్టి డైరెక్ట్ ఫార్ములాలో నెంబర్స్ పెడితే బూమ్, ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. కానీ అదే కాన్సెప్ట్ జేఈకి వచ్చేసే తలకి మల్టీ స్టెప్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్, కాంప్లెక్స్ రే డయాగ్రామ్స్ అండ్ వేరియబుల్ లెన్స్ కాంబినేషన్గా మారిపోతాయి. అంటే మీరు జేఈలో ఏదో కొత్త టాపిక్స్ నేర్చుకోవట్లేదు, అదే టాపిక్స్ని 10 times డిఫికల్టీ లెవెల్లో నేర్చుకుంటున్నారు. ఇప్పుడు కానీ మీ బేసిక్స్ వీక్గా ఉంటే క్లాస్ 11 తర్వాత అడ్జస్ట్ అవ్వడం కాదు, ఆటోమేటికలీ 3 times హార్డర్ అయిపోతుంది. అండ్ లెట్స్ బీ ఆనెస్ట్, మీకు టైం వేస్ట్ చేసే ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే మీ డైలీ షెడ్యూల్ ఆల్రెడీ ఒక పెద్ద నైట్ మేర్ లాగా ఉంది. మీలో చాలామంది మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు స్కూల్ లేదా కోచింగ్లోనే ట్రాప్డ్ అయిపోతున్నారు. అది నిజంగా ఒక బ్రూటల్ 9-hour వర్క్ డే. అలాంటప్పుడు ఈవినింగ్ 5:30 PMకి ఇంటికి వచ్చి నేను ఇంకా 4 hours కూర్చొని చదువుతానంటే అక్టోబర్ కల్లా మీరు బర్న్అవుట్ అయిపోతారు, అది గ్యారంటీ. ఇక్కడ సీక్రెట్ ఎక్కువసేపు చదవడం కాదు, ఇట్స్ అబౌట్ మైక్రో డోసింగ్. మీకు ఇంట్లో జస్ట్ 3 స్ట్రక్చర్డ్ అవర్స్ ఉంటే చాలు. లుక్ ఎట్ దిస్ ఎగ్జాక్ట్ బ్లూ ప్రింట్. 5 PM to 6 PM ద రీసెట్. బ్యాగ్ పక్కన పడేసి ఏమైనా తిని ఫోన్ని దూరంగా ఉంచండి. లెట్ యువర్ బ్రెయిన్ బ్రీత్. 6 PM to 7:30 PM ద బోర్డ్ బ్లాక్. సాలిడ్గా 90 minutes ఫినిష్ స్కూల్ హోంవర్క్, అసైన్మెంట్స్ అండ్ స్కూల్ టెక్స్ట్ బుక్స్. వాటిని తొందరగా క్లియర్ చేసుకోండి. నౌ నోటీస్ దట్ 7:30 PM స్లాట్, దాన్నే మేము క్రాక్ వెజ్ అంటున్నాం. వై? ఎందుకంటే ఉన్న ఒక్క గంటలో భయంకరమైన 1000 page ఉండే ఐఐటీ జేఈ బుక్స్ తిప్పుతూ టైం వేస్ట్ చేయలేం. క్లాస్ 10కి జేఈకి ఉండే గ్యాప్ని పర్ఫెక్ట్గా బ్రిక్ చేసి ఒక సిస్టమ్ మీకు కావాలి. అందుకే క్లియర్గా క్రాక్కూస్ క్లాస్ 10 ఫౌండేషన్ కోర్స్ని డిజైన్ చేశాము. ఇది మిమ్మల్ని ఏదో డైరెక్ట్గా కాలేజ్ స్టూడెంట్ లాగా ట్రీట్ చేయాలని కాదు, మీ కరెంట్ క్లాస్ 10 సిలబస్ నుంచే మీ బ్రెయిన్ని స్టెప్ బై స్టెప్ అప్డేట్ చేస్తుంది. క్రిస్ప్ కాన్సెప్ట్ వీడియోస్, ప్రతి ఫార్ములా వెనకాల ఉన్న అబ్సల్యూట్ వైని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో బట్టి పట్టే తిప్పలు మీకు అస్సలు ఉండవు. హై థింకింగ్ క్వశ్చన్స్, లాజిక్ ఉన్న అప్లికేషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ప్యాటర్న్స్ని మీరు ఈజీగా స్పాట్ చేయగలుగుతారు. ఫౌండేషన్ మార్క్స్, ఎన్టీఎస్సీ, ఒలింపియాడ్స్ అండ్ ఎర్లీ జేఈ ట్రాకింగ్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మీ అనలిటికల్ ఎబిలిటీని పెంచుతుంది. మీరు రోజుకి 12 hours చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ 1 hour కోసం పర్ఫెక్ట్ టూల్ ఉంటే చాలు మీకు. యువర్ ఎడ్జ్ని క్లెయిమ్ చేసుకోవడానికి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే వెళ్ళి చూడండి. బీ స్మార్ట్, డోంట్ బీ రాకేష్, బీ మనోహన్. క్లిక్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇమ్మీడియట్గా క్రాకూస్ క్లాస్ 10 ఫౌండేషన్ కోర్స్ చెక్అవుట్ చేసేసి మీకు కావాల్సిన హెడ్ స్టార్ట్ని రైట్ నౌ క్లియర్గా స్టార్ట్ చేసేసేయండి. ఇప్పుడే కామెంట్ చేసేసేయండి, ఆర్ యూ రెడీ టు బిల్డ్ ది ఎడ్జ్?